హాయ్ అండి. ఈ రోజైతే నేను ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పి వచ్చానండి. నాలో ఎవరు మోసపోకూడదని చెప్పేసి ఈ వీడియో అనమాట. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా విషయం ఏంటి అంటే, నా ఛానల్లో మీరు ఈ మధ్యన చూసే ఉంటారు, జ్యువెలరీ నేర్చుకుంటున్నాను ఎలా చేయాలని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంతకీ ఏంటంటే నాకు అసలు ఖాళీ ఉండదు, మీకు తెలుసు కదా, యూట్యూబర్స్ అంటేనే ఖాళీ ఉండదు. కాకపోతే ఏంటంటే పాప ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఇలాగ జ్యువెలరీ నేర్పిస్తామని చెప్పేసి ఒక ఛానల్ అయితే చూసాను అనమాట. వాళ్ళకి ఒక 2000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అయితే ఏదో యాడ్లు వాళ్ళ చూసి సరే మంచిది అనుకుని నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత అక్కడికి వచ్చి నేర్చుకునే అయితే కనుక 26,000 చెప్పారనమాట. లేదు నేను చెన్నై నుంచి హైదరాబాద్ అంతా రాలేనంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు అని చెప్పి అన్నారు. జ్యువెలరీ మేకింగ్ కిట్ వచ్చేసి 5,000, నేర్పించడానికి 5,000, 1 మంత్ నేర్పిస్తామని చెప్పి అయితే అన్నారు అనమాట. ముందు 1 వీక్ అన్నారు, తర్వాత 1 మంత్ అయితే అన్నారు. సరే అని చెప్పేసి నేను ఓకే చెప్పాను. ఓకే చెప్పిన తర్వాత ఇంకా కంటిన్యూగా కంగారు పెట్టేస్తున్నారు కదా, స్లాట్స్ అయిపోతాయి అని చెప్పి అన్నారనమాట. సరే మనకి మే నెల సెలవులు కూడా వస్తున్నాయి, పాప నేర్చుకుంటుందని చెప్పేసి నేనైతే ఓకే అని చెప్పేసి వెంటనే 5,000 పే చేసానండి. ఏప్రిల్ ఆ టైంలో అనుకుంటా, మార్చ్ ఎండింగ్లోనే ఏప్రిల్లోనే నేను పే చేసాను 5,000. మనకి కిట్లో చూపించింది వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో అయితే చూపించారండి. నాకు కిట్ చేతికి వచ్చిన వెంటనే మొత్తం ఇప్పుడు 100% చూపించారంటే కనుక ఒక 10% కూడా లేదనమాట. అలా అయితే కిట్ పంపించారు. నా దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే అన్నీ ఉన్నాయండి. సరే అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు ఇంకా నా బ్రెయిన్ వాష్ చేసేసి ఏయో మాట్లాడారనమాట. సరే అని చెప్పేసి ఊరుకున్న తర్వాత ఇంక పాప ఏం చేసిందంటే, క్లాసులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పేసి తనే ఓన్గా ఈ యూట్యూబ్లో అంతా చూసి తయారు చేయడం మొదలెట్టింది అనమాట. మొదలెట్టి మ్యామ్కి వచ్చి పంపిస్తూ ఉంది. ఇంకా ఆవిడ కూడా బాగా మంచిగా మాట్లాడుతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం టచ్లో ఉండి మేము చేసినవన్నీ నాకన్నా పాప బాగా చేసింది ఒకటి పంపిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మరి ఆవిడ ఏమనుకుందో తెలియదు. నేను ఇప్పుడు క్లాసులు పెడతాను, లేదంటే కనుక మళ్ళీ ఒక నెల 2 నెలల దాకా కష్టం అయిపోద్ది క్లాసులు అంతా ఉండమంటే కంగారు పెట్టేసింది. మళ్ళీ ఇంకొక 5,000 నేను వేసేసానండి. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మాకు ఆల్రెడీ తీగ చుట్టడం అనేది వచ్చేసింది అనమాట. మా దగ్గర ఆల్రెడీ తీగ చుట్టడం ఏంటనేది మా పాప బాగా నేర్చుకుంది నాకంటే. తను నాకు చూపించింది కూడా. ఇంక ఇవి క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 గంట సేపు క్లాస్ అంటే కనుక ఒక 5 నిమిషాలు ఇది చెయ్యండి అని చెప్పేసి చూపించేది. అలాగా 3 రోజులు 3 డిజైన్లు అయితే చెప్పారు. మనం తప్పుగా కూడా అనకూడదు. 3 రోజులు 3 డిజైన్లు అయితే చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇంకా రిపీటెడ్గా ఒక డిజైన్ పంపించడం, తర్వాత వచ్చేసి మీరు ఇది చెయ్యండి అండవు, కానీ దానికి సంబంధించిన ఏమి పంపించలేదు. నేను వచ్చేసి రిపీట్గా అడుగుతూ ఉండేది అనమాట. అడిగినప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది ఆవిడ కంటిన్యూగా. ఇంకా తనకు వచ్చింది చెప్తా ఉండేది అనమాట. ఇంకా ఓకే ఇంకేంటి అనవసరంగా నష్టపోయామని అప్పుడే తెలిసింది. ఇప్పుడు నేను పోయిన వారం ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక డిజైన్ పంపిస్తుంది, మనకేమో దొరకట్లేదు అని చెప్పి సరే ఊర్లో కొనుక్కుందాము, మనం కొత్తగా న్యూగా డిజైన్స్ పెడదామని చెప్పేసి నేను ఒక ఈ రా మెటీరియల్ దొరికే షాప్కి అయితే వెళ్ళాను అనమాట. ఈ ఫోటో చూసిన వెంటనే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎలా ఏమారిపోయామో ఇది 1000 రూపాయలు కూడా విలువ చేయదని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ నేను ఈ మెటీరియల్ తీసుకున్న తర్వాత నాకు తెలిసి నేను హైదరాబాద్లో ఒక పెద్ద షాప్ ఉంటే వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు సేమ్ ఇదే చెప్పారు. వాళ్ళు 1000 రూపాయలు చెప్పలేదు, 1900 సంథింగ్ చెప్పారు అనమాట. ఇంకా అప్పుడే నాకు అర్థమైపోయింది మోసపోయామని చెప్పేసి. 3 క్లాసులు తీసుకున్నానండి. 3 క్లాసుల్లో కట్టుతీగ చుట్టడం అయితే ఆల్రెడీ మా పాప నాకు నేర్పించేసింది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి దారంలోంచి పోసి ఆ దారంలోకి మార్చడం అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సంథింగ్ ఏదో డిజైన్ అని చెప్పేసి అది. ఈ 3 నేర్చుకున్నానండి. ఆవిడ క్లాసులు అయితే పెట్టింది. ఆవిడ క్లాసులు పెట్టలేదని నేను చెప్పను, కాకపోతే అండి మధ్యలో లీవ్ ఇచ్చింది అనమాట. నేను ఊరు వెళ్ళి రావడం వల్ల నేను క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వలేదు. కానీ నేను చూసిన ప్రతిసారి ఒకేటే రిపీట్ చేసేది అనమాట. ఇంక నాకు అర్థమైపోయింది ప్రొడక్ట్లో ఎమర్జ్ చేసింది, క్లాస్లో కూడా ఎమర్జ్ చేస్తుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను నాకు తెలిసిన వాళ్ళకి నాకు జ్యువెలరీ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి నేను ఇలా చూపించాను అనమాట. వాళ్ళు ఇదే చెప్పారు. ఇంక ఈరోజు నేను అడిగాను అనమాట, ఏంటండి ఇలాగా అంటేను, నిజంగా మీరు నమ్ముతారో లేదా అండి, ఎంత తీయగా మాట్లాడిందో ఫస్ట్ నుంచి మనతోటి. నేను ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఆగిపోతున్నాను, నేను మీ మెటీరియల్ నేను వాడాను, కొంచెం మెటీరియల్ నేను లేదని చెప్పట్లేదు, మీ మెటీరియల్ మీకు ఇచ్చేస్తే నా డబ్బులు నాకు ఇచ్చానని చెప్పి అన్నాను నేను.
యాక్చువల్లీ మెటీరియల్ ఇచ్చే ఉద్దేశం లేదు. అసలు ఏమంటుందో మన క్లాసెస్కి వచ్చి మనం వెళ్ళలేదు కాబట్టి ఆ 5000 ఇచ్చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను అన్నం తప్పించి మెటీరియల్ ఇచ్చే ఐడియా అయితే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పే చేసాము, ఎంత ఇస్తుందో చూద్దాం అని చెప్పేసి. తన నిజ స్వరూపం అయితే బయటపడిందండి. నేను అన్నాను, మీరు ఇలా అంతా మాట్లాడుతున్నారు, తన ఛానల్లో నా వీడియోస్ కూడా పోస్ట్ చేసేసింది అనమాట. తను స్క్రీన్ రికార్డ్ చేసి పోస్ట్ చేసేసింది. అప్పుడు కూడా నేను తనకు చెప్పాను, నా వచ్చి మీరు ఏం పోస్ట్ చేయొద్దు, నేను నా ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నేను విడిగా నేను పోస్ట్ చేసుకున్న దాకా మీరు పోస్ట్ చేయొద్దు అని చెప్పినా కానీ పోస్ట్ చేసేసింది అనమాట. ఇప్పుడు నేను ఇలా అడిగిన తర్వాత అండి ఎంత వరస్ట్గా మాట్లాడిందంటే, తన ఇష్టం అనమాట, తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంత ఫ్రాడ్లు ఉంటారా అని చెప్పేసి నాకు నిన్నటిదాకా తీగా మాట్లాడింది. మనం ఒక క్వశ్చన్ అడిగిన వెంటనే అంత దారుణంగా మాట్లాడింది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి మనం చేసిన ఫోటోలే పంపిస్తాం. అప్పుడు కూడా నేను చెప్పాను, ఆవిడ తప్పుగా చెప్పిన తర్వాత ఇది నేను నేర్చుకుని పోస్ట్ చేశాను కూడా, నేను నేర్చుకుని నేను చేశాను కూడా చెప్పాను. నేను ఓన్గా కూడా మేము నేర్చుకున్నాం. ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే, నేను అన్నాను ఇంకా నేను నా ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి అన్నాను. తను అంటుంది, నువ్వు నాతో మాట్లాడినవి కూడా ఉన్నాయి, నువ్వు నా దగ్గర పని అంతా నేర్చేసుకుని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, తినేసి కక్కినట్లు మాట్లాడుతున్నామని చెప్పేసి చాలా దారుణంగా అయితే మాట్లాడింది అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అంటే, నన్ను చూసి మీరు ఎవరో జాయిన్ అవ్వద్దు. తన వీడియోలు మీకు చూపించిన రెండో రోజు అడిగింది, మీకు ఎలా ఉంది క్లాస్ అని చెప్పి అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను అనమాట. తనకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాను, తనకి ఏది చెడ్డ ఫీడ్బ్యాక్ ఉందో అది కూడా చెప్పాను. ఆ చెడ్డ ఫీడ్బ్యాక్ని తను కట్ చేసేసి మంచిది వచ్చి తన దాంట్లో పోస్ట్ చేసుకుంది వీడియో. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటేనండి, ఆన్లైన్లో మనకు నేర్పిస్తున్నారని చెప్పేసి దయచేసి వెళ్ళిపోయి నాలాగా ఏమారిపోద్దండి. చాలా దారుణంగా అయితే ఏమారుస్తున్నారు అనమాట. ఇంకా చాలా మంది నేను 3 వీడియోలు పోస్ట్ చేసినప్పుడే చాలా మంది అడిగారు నన్ను, అక్క ఎక్కడక్క అని చెప్పేసి. నేను అనుకున్నా సరే ప్రాపర్గా నేర్చుకుని మనం వీళ్ళకి నేర్పిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాట్లాడేది ఎలా ఉందంటే, నేను 3 రోజులే నేర్చుకున్నానండి. 3 క్లాస్ అటెండ్ అయ్యాను అనమాట. ఈ 3 క్లాసులకి నేను అన్ని నేర్చేసుకుని నేను పెద్ద బిజినెస్ పెట్టేసి నేను ఏదో సంపాదించేస్తున్నట్లయితే మాట్లాడుతుందండి. చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఎంత వరస్ట్గా అంటే రౌడీ అమ్మాయిలు అయితే మాట్లాడుతుంది. నాకు చాలా బాధ అనిపించిందండి. అప్పుడు కూడా నేను చాలా స్లోగా ఒకటే చెప్తున్నాను, మీరు ఈ డిజైన్ పంపిస్తున్నారు, దానికి తగ్గ మెటీరియల్ లేనప్పుడు మేము ఎలా తయారు చేయాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. అది వదిలేస్తుంది అనమాట. ఆ మాట వదిలేసి వేరే ఏదో చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి, ఇక్కడ జ్యువెలరీ మేకింగ్ వీడియోలో వచ్చి మీకు పెద్దగా ఏమీ ఉండదు, కట్టుతీగ అల్లడమే ఉంటుంది అనమాట. మీరు రోడ్డు మీద పూసలు అమ్ముతారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 500 చేతిలో పెట్టి శుభ్రంగా వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ఈ ఒక్కదానికి మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇంకొక విషయం ఏంటి అంటే, డిజైన్స్ ఎలా కావాలనుకుంటే కనుక మనకి చాలా యాప్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే డిజైన్లు అయితే అందులో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను నేర్చుకున్నది మా పాప ద్వారా కట్టుతీగ అల్లడం మాత్రమే అనమాట. కానీ ఈ రోజు నాకు చాలా బాధ అనిపించిందండి ఆవిడ మాట్లాడడం అనేది. నాలో ఎవరు మోసపోకూడదని చెప్పేసి ఈ వీడియో, అందుకని చెప్పేసి ఎక్కడైనా నన్ను ఉపయోగించి అంటే ఈవిడ నేర్చుకుంది మా దగ్గర అని చెప్పేసి మీకు ఎవరైనా వీడియోలు చూపించినా, మీరు ఎక్కడైనా చూసినా నాకు కామెంట్ చేయండి. ఇది 10 మందిలో ఒకరికి ఉపయోగపడిన నా వల్ల వాళ్ళకి డబ్బులు అయితే నష్టపోరు. నా 10,000 నాకు పోయినాయి, గోవింద అంతే అయిపోయింది. పోనీ మెటీరియల్ ఒక 2,000 వేసుకోండి అంతే, అంత మించి ఉండదు, మిగతాదంతా పోయిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. ఎంత దారుణంగా మాట్లాడిందంటే అమ్మాయి, నిజంగా చాలా దారుణం అనిపించింది నాకు. ఎంత ఫ్రాడ్లు ఉంటారా అంటే నిజంగా ఉంటారండి, ప్రామిస్గా చెప్తున్నాను, ఫ్రాడ్లు ఖచ్చితంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఆ అమ్మాయి కూడా వీడియో పోస్ట్ చేస్తాను, మీరు నాతో మాట్లాడి అంతా చూపిస్తాను, ధారాళంగా చూపించుకోమని ఉండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు మ్యామ్ బాగుంది మ్యామ్, చాలా బాగుంది మ్యామ్, అర్థమయ్యేటట్లు చెప్పింది అని చెప్పేసి నేను చాలా మెసేజ్లు అయితే పెట్టాను అనమాట. కాకపోతే నన్ను కూడా బెదిరిస్తుంది ఆ అమ్మాయి. సో అందుకని చెప్పి వీడియో అండి. నేను పేరు ఏంటని నేను చెప్పను, తను బయటపడుతుంది కదా, తన నిజస్వరూపం అనేది మీకే తెలుస్తుంది అనమాట. దయచేసి నాలా మీరు మోసపోవద్దండి. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.